పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో నర్సాపురం పార్లమెంటు బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి. భీమవరం నుండే 24 పార్లమెంటు ఎన్నికల పార్టీ కార్యాలయాలను వర్చువల్ టెక్నాలజీ ద్వారా ప్రారంభించి ఎన్నికల శంఖారావాన్ని ఆమె పూరించారు. ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లోక్సభలకు సంబంధించిన ఎన్నికల కార్యాలయం యొక్క ఉద్ఘాటన కార్యక్రమం జిల్లా అధ్యక్షులు సోదరులు తాతాజీ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలు మధుకర్ గారికి, సోదరులు కాశీ విశ్వనాథరాజు గారికి, రాష్ట్ర కార్యదర్శి సోదరులు వర్మ గారికి, శ్రీనివాస్ వర్మ గారికి, పెద్దలు పాకా సత్యనారాయణ గారికి, నరేంద్ర గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తూ, ఇతర జిల్లాల నుండి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నిజంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఏకకాలంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 25 జిల్లాల్లో ఒకేసారి మనం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఆఫీస్ మనం ప్రారంభం చేసుకుంటాం అన్నది నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. భీమవరం కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ లో కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే. ఎందుకంటే మా ప్రయత్నాలు అన్ని కూడా ఇప్పుడు ఈ రోజుతోటి ప్రారంభం, అంటే ఇంతకు ముందు నుండి కూడా జరుగుతున్నా ఇవాళ ఒక ప్రాధాన్యతతోటి ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక నుండి ముందుకు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటి భావన మా అందరిలో కూడా కలిగినటువంటి నేపథ్యం. ఇవాళ దేశానికి 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సుపరిపాలన ఏ విధంగా దేశానికి అందించారో అనుభవించినటువంటి భారతీయులందరూ కూడా వారు అర్థం చేసుకునేటువంటి విషయం. 2014లో 282 సీట్లు గెలుచుకున్నట్లయితే 2019వ సంవత్సరానికి వచ్చేటప్పటికి 303 సీట్లు గెలుచుకుంటే ఇవాళ 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 350 సీట్లు గెలుచుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి ఇందాక అన్నట్లుగా ఒక సుస్థిరమైనటువంటి పాలనని, సమర్థవంతమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని ఇవాళ భారతీయులు చూసినటువంటి సందర్భంలో తలలేని మొండంలాగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది అనేటువంటి విషయం ప్రతి ఆంధ్రుడు కూడా చాలా బాధతో నెమరు వేసుకునేటువంటి విషయం. అదే విధంగా విధ్వంసకరమైనటువంటి పాలన, గుళ్ళు మాత్రమే కాదు గుళ్ళో దేవుణ్ణి సైతం ధ్వంసం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. విద్వేషపూరితమైనటువంటి పరిపాలన మాత్రమే కాకుండా నియంతృత్వ పాలన, ఎవరైనా సరే విధాన లోపాలని ఎత్తి చూపాలి అని చెప్పి గళం విప్పినట్లయితే వారి మీద వ్యక్తిగత దాడులు లేదా SC ST అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో చూస్తున్నాం. మరి నిజంగా అభివృద్ధి ఏదన్నా జరుగుతున్నది అంటే ఇది కేంద్రం యొక్క సింహ భాగస్వామ్యంతోటే రాష్ట్రంలో ఏదైనా సరే అభివృద్ధి జరుగుతున్నది అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. దేశానికి 4 కోట్ల ఇళ్లు మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 22 లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి జవాబు చెప్పాలి. ఎన్ని ఇళ్లు కట్టి మీరు పేదలకి పంచి ఇచ్చారో మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి మీరు జవాబు ఇవ్వాల్సినటువంటి నేపథ్యం. అదే విధంగా ఇవాళ చూసినట్లయితే ఇంతకు ముందు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, స్టిక్కర్ల ప్రభుత్వాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకి పేర్లు మార్చి
వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. అదే విధంగా ఇందాక సోదరులు నాకు ఒక మెసేజ్ చూపించారు. కేంద్రం బియ్యం ధర ఏదైతే ఉందో దాన్ని 29 రూపాయలుగా దాన్ని భారత్ రైస్ అన్న పేరుతోటి తీసుకురాబోతున్నారని, అంటే దాని ద్వారా ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ వారితో పాటుగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అని ఆయుష్మాన్ భవ కార్డు ఇవాళ ప్రతి పేదవాడికి కూడా ఇస్తున్నారు. ఈ కార్డు ఉన్నట్లయితే గనక పేదవాడు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎంపానల్ అయి ఉన్నటువంటి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఉచితంగానే 5 లక్షల రూపాయల మేరకు, ఆరోగ్యశ్రీలో 2 లక్షలు అన్నారు కానీ దానివల్ల రాష్ట్ర ఫలితం లేదు. 5 లక్షల మేరకు ప్రతి పేదవాడు కూడా ఇవాళ వైద్య సహకారం అందుకునేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని భారతీయ జనతా పార్టీ ఇవాళ గావ్ చలో అభియాన్ అంటే పల్లెకు పోదాం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.